ఈ సమయంలో ఇక ఆలస్యం చేయకుండా సహోదరులు రవిచంద్ర గారు ఉన్నారు, వారు వచ్చి ఒక 10 నిమిషాలు దేవుని యొక్క వాక్కులు మనతో పంచుకుంటారు. శ్రద్ధగా విందాము. తదుపరి దేవుని యొక్క దాసులు జోసెఫ్ డానియల్ గారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. మంచిది. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి ఘనపరిచారు దేవుని నామాన్ని. అందుని బట్టి ప్రతి ఒక్కరికి కూడా నా నిండు వందనాలు. అలాగే ఎంతో ఓపికతో కూర్చొని వాయిద్యాలు వాయిస్తున్నటువంటి అన్నయ్యలు, మా ఇద్దరికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మంచిది. వాక్యాన్ని ధ్యానించుకుందాం. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను వినియోగించుకుంటాను. మొట్టమొదటిగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మా కుటుంబం విషయంలో కావచ్చు, మా తాతయ్య గారి కుటుంబం విషయంలో కావచ్చు, ఈ కుటుంబం అయితే ఎప్పుడు కూడా తోడుగా ఉండేది. చాలా విషయాల్లో కూడా ఎప్పుడు కూడా ఎడబాటు అనేది మా కుటుంబాలకు రాలేదు. దేవుని కృపలో ఒకరికి ఒకరు సహకారులుగా ఉంటూ కుటుంబాలను అలా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మా పిన్ని సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యంలో ఉండేటువంటి మాటలు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థించండి. అలాగే మా పెదనాన్న, పెద్దమ్మ, మా బాబాయ్, మా అన్నయ్య, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వీరందరి కొరకు కూడా మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. వాక్యాన్ని చదువుకుందాం. మీ వద్ద బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరవండి. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 1వ వచనాన్ని చదివి వినిపించండి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో చాలా త్రోవలు ఉన్నాయి, చాలా మార్గాలు కూడా ఉన్నాయి. చెడ్డ మార్గాలు కూడా ఉన్నాయి, మంచి మార్గాలు కూడా ఉన్నాయి. అయితే నిర్ణయం తీసుకొని నడవవలసింది మనం మాత్రమే. ఒకవేళ చెడ్డ మార్గాన్ని మనం ఎంచుకుంటే నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. ఒకవేళ మంచి మార్గాన్ని మనం ఎంచుకుంటే దానికి తగ్గ ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. ఇక్కడ మాట రాయబడి ఉంది, యెహోవాయందు భయము భక్తి కలిగి ఉండి ఆయన ఏర్పాటు చేసిన త్రోవ ఏదైతే ఉందో, మన సొంత త్రోవ కాకుండా, మన సొంత నిర్ణయము కాకుండా, మన సొంత ఆలోచన కాకుండా, దేవుడి ఒక ఉద్దేశాన్ని మన జీవితంలో మొదటి స్థానంలో పెట్టి మనం ఎప్పుడైతే ముందుకు వెళతామో అలాంటి వారిని దేవుని యొక్క వాక్యం అంటా ఉంది, వారు ధన్యులు. ఈ కీర్తనలో చాలా వచనాలు రాయబడి ఉన్నాయి. 2వ వచనంలో మనం చూస్తే, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ కష్టార్జితము నువ్వు సంపూర్తిగా తినాలి అనంటే, నువ్వు అనుభవించాలి అనంటే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం ఏదైతే ఉందో అది నువ్వు పట్టుకోవాలి. ఆ మార్గంలో నడిచేవారు ఎన్నడూ కూడా నాశనానికి వెళ్ళిపోలేదు చరిత్రలో. ఆ మార్గంలో నడిచేవారు అందరూ కూడా పాడైపోలేదు చరిత్రలో. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. నిజంగా చెప్పగలను, ఈ కుటుంబము, మా కుటుంబము దేవునిలో నమ్మకంగా ఉంటూ సేవకులకు సహకారులుగా ఉంటూ ముందుకు వెళుతున్న కుటుంబం. అందుకనే ఇంత స్థితి నుండి దేవుడు ఇంత స్థితిలోనికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, ఈ రోజున ఒకటి ఉంటే రెండవది ఉండట్లే. దేవునిలో భయం ఉంటే భక్తి ఉండట్లేదు. ఒకవేళ భక్తి ఉంటే దేవుడు అంటే భయం ఉండట్లేదు. ఈ రెండిట్లో ఏది లేకపోయినా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేవు. ఈ రోజున 4,000 నోట్లోకి వెళ్ళట్లేదు అని నువ్వు బాధపడుతున్నావే, నువ్వు నడుస్తున్న మార్గం ఏంటి అని దేవుడు అడుగుతా ఉన్నాడు.
నీ పిల్లలలో అభివృద్ధిని చూడలేకపోతున్నావని బాధపడుతున్నావే, నువ్వు వెళుతున్న మార్గం ఏంటి? అది దేవునికి ఇష్టమైందా కాదా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఏర్పాటు చేసుకొని ఎన్నిక చేసుకున్న మార్గాన్ని బట్టే నీ జీవిత గమ్యం ఉంటుంది, నీ సక్సెస్ ఉంటుంది. దావీదు, భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో దేవునితో సమయాన్ని గడుపుతూ బెత్లెహేం అనేటువంటి ఆ ప్రాంతంలో తండ్రి అయినటువంటి యెస్సై తన గొర్రెలను మేపుతూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భం బైబిల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, తన జీవితంలో గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. ఒక గొర్రెలను మేపేటువంటి మంద కాపరిగా ఉన్నాడు. అయితే తన తోబుట్టు వారు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వారిని చూసి ఎప్పుడు కూడా దావీదు నేర్సెళ్ళిపోలేదు. నా దేవుడు నాకున్నాడన్న నమ్మకంతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీ పక్కవారు ఒక ఉన్నతమైన స్థితిలోనికి వెళుతున్నారు. అది చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ ప్రమోషన్ విషయంలో కావచ్చు, లేదా నీ వ్యాపార విషయంలో కావచ్చు. వారిని చూసి నువ్వు ఏమాత్రము దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తామా? ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో నువ్వు నడుస్తావో, ఆయన చేతిలో నీ జీవితాన్ని పెడతావో, ఆయన చేతిలో నీ వ్యాపారాన్ని పెడతావో, ఆయన చేతిలో నీ పిల్లల యొక్క భవిష్యత్తును పెడతావో, అప్పుడు నా దేవుడు ఎలా నడిపించాలో ఆయనకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ తెరవండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడున నేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక వ్యక్తికి దర్శనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటలన్నీ కూడా వచ్చి ఒక వ్యక్తి దావీదుతో చెప్తా ఉన్నాడు. దావీదు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాడు. వెళ్ళి అంటూ ఉన్నాడు కదా, నేను ఎంతటి వాడను ప్రభువా, ఇదిగో నాతాను అనబడుతున్నటువంటి వ్యక్తి వచ్చాడే, చెప్తూ ఉన్న తన మాటలు వింటా ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతా ఉంది. నిజమే కదా, గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను, నా అన్నదమ్ములకున్న పరిస్థితులు ఏవైతే హెచ్చుగా ఉన్నాయో వాటిలో నేను ఉండకుండా కింద స్థాయిలో ఉన్నప్పుడు నేను పడుతున్న కన్నీళ్ళ బాధను చూసావు కదా, మనుష్యులు చూడలేదేమో, నువ్వు చూసావు. ఈ రోజున సింహాసనం ఇచ్చి సౌలు నీ మాటను ధిక్కరించినందున ఆ సింహాసనం నాకు ఇచ్చావు. నాలో ఉన్న గొప్పతనాన్ని బట్టి కాదు ప్రభువా, నన్ను నువ్వు హెచ్చించాలని. అయితే ఈ దినాన్ని నీ కొరకు నేను ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను, నీ ఉద్దేశం ఏంటి ప్రభువా అని అనుకున్నప్పుడు నాతానుతో దేవుడు అంటూ ఉన్నాడు కదా, నాతాను దావీదుతో నువ్వు ఎలా చెప్పాలి ఏంటంటే, నేను ఇశ్రాయేలు ప్రజలు నడిపించినప్పుడు ఏదో ఉన్నతమైన స్థితిలో నా యొక్క నివాసాన్ని మీరు పట్టుకెళ్ళి పెట్టలేదు. చిన్న చిన్న గుడిసెల్లో నేను ఉన్నాను, డేరాల్లో నేను ఉన్నాను. అలాంటిది దావీదు ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఒకటి చెప్పు, తను కట్టక్కర్లేదు, తనలో నుంచి వచ్చేటువంటి జనరేషన్ ఏదైతే ఉందో వారిలో ఒకరు మందిరాన్ని కడతారు అని చెప్పడం జరిగింది. నేను ఇక్కడ ఆత్మీయ మర్మాన్ని ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దావీదంట ఒక దినాన్ని తన మందిరం, దేవుని మందిరంలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు తెలుసా? మనుషులంగా ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి గల కారణం ఎవరైనా మన వెనకాలంటే వారిని మర్చిపోతాం. ఒక స్థితిలో నువ్వు ఉండి వాడబడుతున్నావంటే ఆ స్థితికి నువ్వు రాగల కారణం ఏ వ్యక్తి అయి ఉంటాడో ఆ వ్యక్తి నువ్వు మర్చిపోతావు. కానీ దావీదు అలా మర్చిపోలేదు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7వ అధ్యాయం 29వ వచనంలో ఉంటుంది ఆ మాట,
కృతజ్ఞతలు చెల్లిస్తూ, కృతజ్ఞుడై ఉన్నాను ప్రభువా నువ్వు చేసిన మేలులకై. నిజమే, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు నడిపించి వచ్చాడు గనక నా దేవుని నేను గణపరచాలని ఈ కుటుంబం అనుకుంది. ఈ రోజున నీ దేవుని నువ్వు గణపరుస్తున్నావా? మన దేవుని మనం గణపరిచే వారంగా ఉన్నామా? ఆయన వాక్యం అంటా ఉంది కదా, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా. మనుషుల్ని కాదు మనం హెచ్చించి మాట్లాడేది, దేవుని హెచ్చించి మాట్లాడాలి. వారు మనకు మంచి చేశారు కదా అని వారి పక్షా నుండి మాట్లాడడం కాదు, దేవుని నువ్వు జ్ఞాపం చేసుకోవాలి. అక్కడ వాక్యంలో మనం చూస్తే దావీదు అనుకున్న ఆలోచన దేవుడు ఎరిగి ఉన్నాడు. నిజమే, మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన ఆయన ఎరిగి ఉంటాడు. మన హృదయంలో ఉన్నటువంటి బాధ ఆయనకు తెలుసు. మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచన తనకు తెలుసు. మన హృదయంలో ఉన్నటువంటి ప్లానింగ్ తనకు తెలుసు. అయితే వాక్యము ద్వారా నీతో మాట్లాడినప్పుడు దానికి విధేయత చూపాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నాతాను అన్నాడు, నాతో దేవుడు ఎలా చెప్పాడు కాబట్టి నువ్వు కట్టడానికి కుదరదయ్యా అని అన్నప్పుడు దావీదు ఆలోచన చేశాడు. ఎందుకని అని అంటే దావీదు చేతులు ఏం చిందించాయి? రక్తాన్ని చిందించాయి. ఆయన నామం పరిశుద్ధమైన నామం. పరిశుద్ధమైన నామాన్ని మనం పరిశుద్ధంగానే ఆరాధన చేయాలి. దేవుని మందిరానికి వెళుతున్నాం వస్తున్నాం కదా అని కాదు, కానీ పరిశుద్ధత మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించి, నాకు ఇచ్చిన సమయం అయిపోతా ఉంది కనుక క్లుప్తంగా చెప్తాను. ఇక్కడ ఆ మాటలు చెప్పిన తర్వాత దావీదు ఆలోచన చేశాడు, నిజమే కదా అని. నిజమే, నా చేతులు రక్తాన్ని చిందించాయి, ఎందరో ప్రాణాలు తీయబడ్డాయి నా చేతుల ద్వారా. ఆయన మందిరాన్ని కట్టడానికి నేను సరిపోను. అయితే దేవుడు ఒక గొప్ప ధన్యత ఇచ్చాడు కదా, దానిని బట్టి అయినా నేను ఆయన గణపరచాలి. నిజమే, దేవుడు నీకు ఇచ్చింది కొద్దిగైనా అందులో ఆయన గణపరిచే వారంగా నీవు నేను ఉండగలిగితే మనకున్న కొద్ది స్థితిని కూడా ఆయన ఒక ఉన్నతమైన స్థితిగా మార్చగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిగలోనే నమ్మకంగా ఉండగలిగితే గొప్ప దాంట్లో దేవుడు మనలను ఆయన ప్రమోట్ చేస్తాడు. దావీదు అనుకుంటూ ఉన్నాడు, ఎవరు కడతారంటావు? మీ అందరికీ తెలుసు ఎవరి ద్వారా మందిరం కట్టబడిందో. అయితే దావీదు గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ఈ రోజున గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఎవరి ద్వారా మనం ఈ స్థితి వరకు వచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నామో గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? గతాన్ని మర్చిపోకూడదు. దావీదు గతాన్ని మర్చిపోలేదు. మర్చిపోకుండా తను ఎంతగానో దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు చెప్తూ ఏమన్నా తెలుసా? గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను పైకి తీసుకొని వచ్చావు కదా, నేను ఎంతటి వాడిని ప్రభువా. ఆ గొర్రెలు మేపుకుంటే ఆ గొర్రెలు నెంబర్ 2కి వెళ్ళేస్తే అవి క్లీన్ చేసుకొని అంతా చేసినోడిని. ఈ రోజున నా జీవితాన్ని చూసిన నీవు నా స్థితిని మార్చావు. నేను ఎపాటి వాడిని ప్రభువా, నేను ఎలాంటి వాడిని ప్రభువా. దావీదులో మనకేం కనబడతా ఉంది చెప్పాలి. నేను చెప్పుకుంటా పోతా అవదో, మీరు రిప్లై ఇవ్వాలి, నేను సప్లై చేస్తాను. నోరు తెరవాలి. తగ్గింపు కనబడతా ఉంది. ఎక్కడ? దేవుని యొక్క పాదాల చెంత, దేవుని మందిరములో తగ్గింపు. ఈ రోజున దేవుని యొక్క మందిరములో నీకు ఏ బాధ్యత ఇచ్చినా అందులో తగ్గింపు కనబడగలిగితే పై పోస్టుకు నువ్వు ప్రమోట్ చేయబడతావు. అది ఎవ్వరు ఆపలేరు. దేవునికి స్తోత్రం. నా జీవితంలో మీరు చూస్తే 20 మందికి సండే స్కూల్ చెప్పుకునేవాడిని స్టార్టింగ్లో. గొప్ప కొరకు నేను చెప్పట్లే. ఈ రోజున 150 నుండి 200 మధ్యలో ఉంటారు మా పిల్లలు. కారణం ఏంటనంటే దేవుడు నా స్థితిని చూశాడు, దేవుడు నా పరిస్థితిని చూశాడు. అది నా గొప్పతనం కాదు, దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆయన చేతులకు అప్పగించుకోగలిగితే దేవుడు ఒక స్థితిలో మనల్ని పెట్టగలుగుతాడు. అప్పగించుకోకుండా మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులతో మనం వెళ్తే నాశనానికే, పతనమే. అందుకని వాక్యం అంటా ఉంది కదా, ఆయన త్రోవల యందు ఎవరైతే నడుస్తారో వారు ధన్యులు. ఆ కింద మంటల్లో నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితని ఏం చేస్తావంట? అనుభవిస్తావు. నువ్వు కష్టార్జితని అనుభవించాలి అని అంటే ఎవరి మార్గములో నడవాలి? దేవుని యొక్క మార్గములో.
ఏ కుటుంబమైనా దేవుని యొక్క మార్గంలో నడవగలిగితే ఆ కుటుంబాన్ని దేవుడు ఒక స్థితిలో పెట్టగలుగుతాడు. ఈ రోజున దావీదు యొక్క అన్నదమ్ములు ఎటకారం చేసినప్పుడు దావీదు ఒకటే పాటించాడు, మౌనం. ఏం పాటించాడమ్మా? మౌనం పాటించాడు. కొన్ని సందర్భాల్లో మౌనం పాటించాలి. సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు జోక్యం చేసుకొని నీ పరిస్థితిని మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వృద్ధురాలైనంత వరకు కూడా మౌనంగానే భరిస్తా వచ్చింది ఒక ఆమె. దేవుడు సంతానాన్ని ఇవ్వలేదా? దావీదు ఒక వయసుకు వచ్చేంత వరకు కూడా తన అన్నదమ్ములు పెడుతున్నటువంటి ఆ చిత్రహింసలను భరిస్తూ, వారికి సేవలు చేస్తూ, వారికి కావలసిన క్యారేజీలు పట్టుకెళ్ళి వెళుతూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు, భరించుకుంటా. దేవుడు హెచ్చించలేదా? గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను సింహాసనం ఎక్కించావే ప్రభువా, ఇంతకన్నా నాకు ఏది కావాలి ప్రభువా? అయితే నేను ఒకటి కోరుకుంటున్నాను. ఈ లోకంలో జీవిస్తున్న మనం అది కోరుకుంటున్నామా లేదా? ఆ మాట ఏంటో తెలుసా? నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడి నీ సన్నిధిలో నీతో సహవాసము కలిగి ఉండునట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా, నా బిడ్డలను ఆశీర్వదించు ప్రభువా, నీ మార్గములో వారిని నడిపించు ప్రభువా, నీ ఉద్దేశాలు వారి పట్ల నెరవేర్చబడినట్లుగా నువ్వు కార్యం చేయి ప్రభువా అని దావీదు మొర్రపెట్టాడు. ఈ రోజున నీవు నేను అలా మొర్ర పెట్టగలిగితే, నీ కుమార్తె విషయంలో కావచ్చు, నీ భర్త విషయంలో కావచ్చు, నీ యొక్క భార్య విషయంలో కావచ్చు, నీ వ్యాపారం విషయంలో కావచ్చు, అది ఏ విషయంలో నువ్వు సతమతమవుతున్నా, ఆనాడు దావీదును జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ రోజున మనుష్యులని జ్ఞాపకం చేసుకోపోవచ్చు. నా దేవుడు జ్ఞాపకం చేసుకొని నీ స్థితిని మార్చునుగాక. ఒక మాట నేను చెప్పి ముగిస్తాను, సమయం చాలా ఎక్కువైపోయింది. ప్రియమైన దేవునిలారా గమనించండి, దావీదు జీవితంలో తన తగ్గింపే తను హెచ్చించింది. ఈ రోజున మన హెచ్చింపే మనల్ని హెచ్చిస్తుందని అనుకుని విర్రవీగిపోతాం కొన్ని సందర్భాల్లో. అది ఎందుకు పనికి రాదు. ఏ కుటుంబంలో అయినా తగ్గింపు ఉంటే నా దేవుడు హెచ్చించగలడు, పరిస్థితులను మార్చగలడు, స్థితిగతులను మార్చి ఆ యొక్క పరిస్థితిని ఆయన ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టగలడు. ఎప్పుడో తెలుసా? దావీదులాగా తన సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే. ఈ రోజున మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, ఇచ్చే ప్రభువా. కాదు, మనం ఒకటే ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించావు, ఇంకా నీకు నేనేమి ఇవ్వగలను? ఇంకా నేను నీకు ఏమి ఇవ్వగలను? కృతజ్ఞత కలిగి ఉన్నాడు దావీదు. అందుకనే కదా 103వ కీర్తనలో ఉంటుంది, ఆయన చేసిన మేలులు కావచ్చు, ఉపకారాలు కావచ్చు, దేనిని కూడా మరువక మనం ఏం చేయాలి? స్తుతించాలి, ప్రార్థించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు గతాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఇది కృతజ్ఞత కూడికే కదా. కృతజ్ఞత కలిగి ఎవరైతే ఉంటారో వారిని నా దేవుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ రోజున నీ కుటుంబంలో కృతజ్ఞత ఉందా? దేవుని పక్షాన, దేవునిలో కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. సమయం ఇచ్చినటువంటి దైవ సేవకులకు, అలాగే మా పెదనాన్న గారికి, అన్నయ్యలిద్దరికీ కూడా నేను నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంతో ఓపిక కలిగి మాటలు విన్నారు. మీ అందరికీ కూడా నా నిండు వందనాలు.